అదేనండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జిరాక్స్ కాపీనా వీళ్ళ పార్టీ? తెలుగుదేశం పార్టీకి ఈ జిరాక్స్ కాపీగా ఫోటోస్టాట్ కాపీగా ఉంటుందా వీళ్ళ పార్టీ, వీళ్ళ ప్రభుత్వం? సరే, మేము తప్పు చేసామని 2019లో ప్రజలు మాకు ఓటేయలేదు, వీళ్ళు ఏదో మార్పు తీసుకొస్తారు, వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారు, వీళ్ళు ఏదో భగవద్గీత, బైబుల్, ఖురాన్ లాంటి మేనిఫెస్టో తెచ్చామని చెప్తే నమ్మి ఓట్లేశారు. మరి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తే వీళ్ళ ఘనకార్యం ఏంటండి? ఇది ఏమిటి ఘనకార్యం ఏంటి? ముఖ్యమంత్రి 7 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నాడు, బాత్రూమ్ కూడా హెలికాప్టర్ వేసుకెళ్తున్నాడు. ఇదా ప్రజలకు మీరు 19లో చెప్పిన వాగ్దానం? ఇదేనా? చంద్రబాబు నాయుడు గారు తాగే మంచినీళ్లను కూడా విమర్శించారు. ఇప్పుడు మీరు తాగే మంచినీళ్ళు ఖరీదెంత, బాటిల్ ఖరీదెంత? పేద రాష్ట్రం అని చెప్పారు, ఉద్ధరిస్తానని చెప్పారు. పేదరికం ఎక్కడ నిర్మూలించారు మీరు? మీ జలసాలు ఎక్కడ మానుకున్నారు? మీ షికార్లు ఎక్కడ మానుకున్నారు? మీ లండన్ టూర్లకి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు ప్రత్యేక విమానాలకి? ఏ బారికేడ్లకు ఎంత అవుతుంది? వీటికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. అడిగిన దానికి సమాధానం చెప్పరు. మీరు అప్పుడు ఇలా చేశారు కదా, మేము ఇప్పుడు ఇలా చేస్తే తప్పేంటి? మీరు అది మీరు అందులో దూకారు కదా, మేము ఈ గంగలో దూకితే తప్పేంటి? ఇవా మీరు మాట్లాడాల్సిన మాటలో? ఏదో ఉద్ధరిస్తారని చెప్పాడు కదా, పాదయాత్ర చేసి ఎరగదీసేస్తారని చెప్పాడు కదా. ఏదో ఈ ప్రపంచంలో ఇంకెవడో ఎప్పుడూ ముఖ్యమంత్రి అవ్వలేదు, నేనే ముఖ్యమంత్రి అవుతున్నాను, అవ్వగానే ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించేస్తాను, 3 పువ్వులు 6 కాయలుగా చేసేస్తానని చెప్పాడు. ఏం చేశాడండి? ఏ కొత్తదనం తీసుకొచ్చాడు? ఏం మార్పు తీసుకొచ్చాడు? ఏ పైసాని ఆదా చేశాడు? ప్రతి పైసాకి 100 పైసాకి ₹1,00,000 వృధా చేస్తుంది ప్రభుత్వం. ఎవడబ్బ సొమ్ము ఇది? ఇది ప్రజల సొత్తు. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా పొందే జీతం కంటే ఆయన దోచేది ఎంత ఉంది? ఎన్ని వేల కోట్లు దోచాడు ఈవేళ 5 సంవత్సరాల్లో? ఇసుకలో, మట్టిలో, పైరవీల్లో, పోస్టింగ్స్ లో, పదవులు ఇప్పించడంలో అతను ఎంత దోచాడు? ఇంకా నాదెండ్ల మనోహర్ గారు చాలా తక్కువ చెప్పాడు. కాబట్టి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని గుట్టకాయ స్వాహ చేశాడు, రాష్ట్రాన్ని లూటీ చేశాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరుల్ని కంప్లీట్ గా దోచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి, అతను చుట్టూ ఉన్నటువంటి సాయిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి లాంటి ఈ రెడ్డి బృందం తప్ప రాష్ట్రంలో మరొక వాళ్ళెవరూ బతకలేని దుర్భరమైనటువంటి దరిద్ర పరిస్థితుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యుడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పనికిమాలిన పార్టీ వైసీపీ పార్టీ. దీని గురించి మాట్లాడమనండి. తెలుగుదేశం పార్టీ అది చేసిందంటే మేము పోలవరం ప్రాజెక్టు 75% కట్టాం, మీరు కట్టారా? మీ నీటిపారుదల శాఖ మంత్రి ఏమంటాడు? కాపర్ డామ్ తెలియదంటాడు, స్పిల్వే తెలియదంటాడు, దాని కొలతలు నాకు తెలియమంటాడు, తెలుసుకోవాల్సిన అవసరం లేదంటాడు, నేను మంత్రికి ఇవన్నీ తెలియాల్సినటువంటి అవసరమే లేదంటాడు. ఏం చేశారు మీరు? రాజధాని ఏది రాష్ట్రానికి? ఎక్కడుంది రాజధాని? రాజధాని కోసం మీరు ఎన్ని పైసలు ఖర్చు పెట్టారు? ఏమిటిది? ఎంత? రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? ముఠా మేస్త్రి పాలన జరుగుతుందా? దోపిడీ జరుగుతుంది, లూటీ జరుగుతుంది. ఓకేనండి, ఒక్కసారి హనుమంతరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడున్న ఎమ్మెల్యేని తీసుకెళ్లి అక్కడ పెడతారు, ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు, హనుమంతరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం.